స్వర్ణాంధ్రప్రదేశ్ మన ఎలక్షన్లో అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి విన్న మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోతుందని, లేదంటే బాగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ అయిపోతుందని చెప్పారు. యాక్చువల్గా మన ఏపీ ఎకనామిక్ పొజిషన్ ఏంటో చూద్దాం. ఏ స్టేట్ అయినా కంట్రీ అయినా ఎకనామిక్ పొజిషన్ ఎలా డిసైడ్ చేస్తారంటే ఆ కంట్రీ ఆ స్టేట్ యొక్క జీడిపిని బట్టి డిసైడ్ చేస్తారు. సో మన జీడిపి ఎలా ఉంది, మనతో కంపేర్ చేయదగిన కంట్రీస్ జీడిపి ఎలా ఉందో ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం. 9.5 crores పాపులేషన్, అలాగే 3 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాతో మన తెలుగు రాష్ట్రాల జీడిపి ఎంతంటే 27 లక్షల కోట్లు, రెండు రాష్ట్రాలు కలిపి. 8.5 crores పాపులేషన్ జర్మనీ జీడిపి మనకన్నా 10 times ఎక్కువ, అంటే 330 lakh crores వాళ్ళది ఉంది. అలాగే జపాన్ కూడా. నెక్స్ట్ సౌత్ కొరియా, మనలో సగం జనాభాతో, మన నేలలో 3వ వంతు నేలతో మనకన్నా 5 రెట్లు ఎక్కువ సంపదని సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళ జీడిపి ఇంచుమించు 1,25,000 కోట్లు ఉంది. వియత్నాం లాంటి పూర్ కంట్రీ కూడా మనకన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి.